రెండే 2 నిమిషం తయారయ్యే రెసిపీ అయితే చూద్దామండి. ఇది స్కూల్లోకి లంచ్ కింద పెట్టచ్చు. మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా ఇది చేసుకుని అయితే వెళ్ళొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారిన తర్వాత తిన్నా కూడా బాగుంటుంది. వెల్కమ్ టు చిన్నారి ఛానల్. మా ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్తో నా వీడియో మరింత ఎక్కువ మంది దాకా చేరుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం అంతా పసుపు కూడా వేసుకున్నానండి. పసుపు వేసుకున్నాక వాటర్ అయితే బాగా మరగనివ్వాలండి. వాటర్ మరుగుతుంది కదండి. ఇందులో 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ మాత్రమే వేసుకోవాలండి. నేనైతే లోటతో వేసుకోవాలి. ఎక్కువసేపు ఉండించుకోకూడదండి, కొంచెంసేపు మాత్రమే. ఇప్పటికే కనిపెట్టిస్తుంటారు చాలామంది. ఇదైతే కొంచెం అంతానే ఉడకాలండి, బాగా మెత్తగా అయినా బాగోదు. కొంచెం పొలుగ్గా ఉన్నప్పుడు మాత్రమే దింపేసుకోవాలి. ఇందులో అయితే జల్లెట్లో అయితే వేసేసుకున్నానండి. ఇందులో చల్లని నీళ్ళు వేసుకుంటే పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఉండలా కాకుండా పొడిగా ఉంటుందండి. వాటర్ వేసుకున్నానండి. పొయ్యి మీద పాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలండి. దీనికి టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. నెయ్యి వేసిన తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం అంత ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. సేమియా పులిహోర అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా దీన్ని పట్టుకుని వెళ్ళొచ్చండి. ఆవాలు, కొంచెం అంత పల్లీలు, శనగపప్పు, సాయం మినపప్పు అన్నీ కూడా వేయించుకోవాలండి. వేసుకుని అన్నీ కూడా వేయించుకోవాలి. దీంట్లో కరివేపాకు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు అండి, ఇవి కూడా వేసేసుకోవాలండి. నిమ్మరసం తీసుకున్నానండి. దీంట్లోనే ఉప్పు సరిపడంత ఉప్పు వేసుకోవాలండి, టేస్ట్కి సరిపడంత. దీంట్లో కొంచెం అంతా పంచదార కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. మనం అందులో జల్లిట్లో వేసుకున్నది వేసేసుకున్నామండి. దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత నిమ్మరసం ఇప్పుడు చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి, లేదంటే బాగోదండి, చేదుగా అయిపోతుంది. పులిహోర అంతా కూడా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే 2 నిమిషంలో తయారయ్యే సేమియా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకి మర్చిపోకండి. టేస్టీగా ఉండే సేమియా పులిహోర.